మై హోమ్ రాక మియాపూర్ లో వస్తున్న అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మై హోమ్ అవతార్ కోకాపేట అటు సైడ్ అంతా కొంచెం దూరంగా ఉన్నట్టు ఉంటుంది కదా సిటీకి. అదే మై హోమ్ రాక అనుకోండి కొంచెం ఇన్సైడ్ విత్ ఇన్ సిటీ విసినిటీలో ఉన్నట్టు ఉంటుంది. అండ్ ముంబై హైదరాబాద్ హైవే పైన ఉంటుంది కదా. సో మనకి దగ్గరలో కూడా మొత్తం చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. దగ్గరలోనే ఎదురుగా జిఎస్ఎం మాల్ ఉంటుంది. సో మూవీస్ కి అక్కడికి వెళ్ళొచ్చు. షాపింగ్ కోసం ఆ లైన్ మొత్తం బట్టల షాప్లు, జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ స్కూల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇంటర్మీడియట్ కాలేజెస్, సో ఇవన్నీ ఏంటంటే దగ్గరలోనే ఉంటాయి. మియాపూర్ టు పటాన్చెరు మెట్రో ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి మెట్రో స్టేషన్ కి కూడా దగ్గరే అవుతుంది. అండ్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి లింగంపల్లి రైల్వే స్టేషన్. మెయిన్ గా వచ్చేసి ఏంటి అంటే ఐటీ ఎంప్లాయీస్ కి మనకి మియాపూర్ చౌరస్తా నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే గచ్చిబౌలి అటు సైడ్ టచ్ అయిపోతుంది ఈజీగా. దూర ప్లేసెస్ లో ఎక్కడో కోకాపేట అటు సైడ్ ఉంటుంది దానికన్నా సిటీ మధ్యలోనే ఉంటూ ప్లస్ ఐటీ ఎంప్లాయీస్ కి కూడా దగ్గరలో కనెక్టివిటీ ఉండే ప్లేస్ అంటే చాలా మంచి ప్లేస్. ఎస్పెషల్లీ బ్రాండెడ్ బిల్డర్ అనమాట. అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కూడా లిమిటెడ్. లైక్ మై హోమ్ అవతార్ లేకపోతే ఎన్సీసీ 1 వీటన్నిటిలో ఏంటంటే 1000 ఫ్లాట్లు, 2000 ఫ్లాట్లు ఇట్లా ఉన్నాయి. దీంట్లో చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్. సో నెంబర్ ఆఫ్ ఓనర్స్ తక్కువ, నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ. ఎక్కువ గొడవలు ఇవన్నీ లేకుండా ఉంటాయి. జనరల్ గా ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో చాలా గొడవలు నడుస్తూ ఉంటాయి. అసోసియేషన్స్ లో కానీ అక్కడ నా మాటేనే కానీ నేను చెప్పిందే వినాలి అన్నట్టుగా ఎవరి ఊళ్ళలో వాళ్ళు నడుస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి వాటిలో అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నప్పుడు కొంచెం ఈ అసోసియేషన్ లో ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. జస్ట్ నన్ను ఒకళ్ళు అడిగారు ఇందులో తీసుకుంటే ఎలా ఉంటుంది లేదని. సో వాళ్ళ కోసం అని చెప్తున్నా. ఇది పెయిడ్ ప్రమోషన్ వీడియో అయితే కాదు.